మూసీ సుందరీకరణ కార్యక్రమం ఏదైతుందో అందులో భాగంగా గోదావరి నీళ్లు మరి మూసీలో పోస్తే గండిపేటలో పోస్తే మాకు ఏది నల్గొండ ఏదైతే ఫ్లోరైడ్ తోటి కానీ మూసీ కాలుష్యం తోటి కానీ అనేక సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం. మా చిరకాల స్వప్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఏదైతే మూసీ రైతులు నిజంగా నష్టపోతున్నారు, పంటలన్నీ కూడా కాలుష్యంతో ఉన్నాయి, వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, నిజమే అంటారా? నిజం కాకపోతే మేము ఇంతమంది రైతుల ఎందుకు వస్తాం, ఇంత బాధ ఎందుకు, ఎంతమంది పాదయాత్రలు చేసారు, ఎన్ని పార్టీలు ఎన్నిసార్లు ధారణ చేసారు, ఇది అవుతుందో కాదో ఎప్పుడు అనుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు గొప్ప నిర్ణయం తీసుకుర్రు. అయితే ఒకటేంటంటే దీని మీద అందరూ అన్ని పార్టీలు కూడా ఈరోజు మన అందరూ కూడా సంఘీభావం తెలపాలి, ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగనీయాలి. దీనికి రాజకీయాలు చేసి అందరూ అడ్డం పడితే మాత్రం ఇది కరెక్ట్ కాదు. టీఆర్ఎస్ కానీ ఆ రోజు టీఆర్ఎస్ కూడా మేము చేస్తున్నాం ఉన్నారు, ఈ రోజేమో మాకు అడ్డం పడే కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఎందుకంటే ఏ పార్టీలకు అతీతంగా ఈరోజు నల్లగొండనే కాదు, ఈరోజు ఇప్పుడు ఇబ్రాహీంపట్నం అనుకోండి, అట్లే గట్కేసర్ మండలాలు అనుకోండి, ఉప్పల్ అనుకోండి, కాలుష్యం ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున కాలుష్యం ఉంది. ఈరోజు క్యాన్సర్లు పారాలసిస్లు వచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మా ప్రాంతంలో లక్షలాది మందికి సంబంధించిన సమస్య. నీళ్ళు కావాలి మాకు. నీళ్ళు అనేది ఒక కళ. ఆ కళ ఈరోజు నెరవేరబోతుంది. ఎందుకంటే సరే మూసి కాలువలు చేసుకుంటున్నాం, రేవంత్ రెడ్డి గారు గోదావరి నీళ్ళు తీసుకొస్తానని సబ్జెక్ట్ చెప్తా ఉన్నారు. సరే ఈ సాగునీరు కాలువలే కాకుండా తాగునీరు కూడా మేము ఏడ బోర్లు వేసిన ఫ్లోరైడ్ నీళ్ళు ఉంటాయి, లేకపోతే కాలుష్యమైన నీళ్ళు ఉంటాయి. మరి ఈరోజు మూసీలో మంచి నీళ్ళు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి ఆడ ఏది హిమాయత్ సాగర్లా గండిపేటలో పోస్తే ఈరోజు ఆల్రెడీ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి మూసి ప్రాంతం అంతా కాలుష్యరహితంగా చేసి మళ్ళీ దానికి తోడు ఈ గోదావరి నీళ్ళు తీసుకొస్తే స్వచ్ఛమైన నీరు మాకు ఒక 40 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద స్వచ్ఛమైన నీరు పోయేది. మూసీలో ఈత కొట్టేది మేము పిల్లలు ఉన్నప్పుడు. అక్కడ చెలిమలలో మంచినీళ్ళు తాగేది. ఈరోజు కాలు పెడితే మా దగ్గర రైతాంగం వ్యవసాయాలు చేసుకోవాలంటే ఆ బురద మళ్ళల్లో నాట్లు పెట్టాలంటే ఆడోళ్లకు మహిళలకు బొగ్గలు వస్తున్నాయి చేతికి కాళ్ళకు. అట్లాంటి పరిస్థితి. కానీ రైతులకు తప్పదు కదా, నీళ్లు ఉంటే చాలు మేము వ్యవసాయం చేస్తాం ఎట్లా అని చెప్పి వాళ్ళకి అదొక ఆలోచన ఉంటుంది తప్పితే లక్షల కోట్ల స్కామ్కు కాంగ్రెస్ తెరలేకపోతుంది, అందుకే మూసి ప్రక్షాళన మొదలు పెట్టుకుంది అంటున్నారు. ఇది ఎవడన్నా బుద్ధి లేనోడు అంటాడు. ఇది కార్యక్రమం మొదలు కాలేదు. ఈ కార్యక్రమం వాళ్ళు బాగా తిననేర్చినరు, అడ్డగోలుగా తిన్నారు, పందికొక్కులాగా మెక్కి రాష్ట్రం ఈరోజు ధనిక రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లకు అప్పులలో ముంచి ఈరోజు అందరు మా లెక్కనే ఉంటారని వాళ్ళు అనుకుంటారు. ఈరోజు మేము మొదలే పెట్టలేదు. వాళ్ళ లెక్క కూలిపోయే ప్రాజెక్టులు కట్టే కార్యక్రమం కాదు. ఈరోజు ఇరిగేషన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కొద్ది బడ్జెట్ తోటి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కొద్ది బడ్జెట్ తోటి ఎక్కువ ఆయకట్టు తీసుకొచ్చే ప్రాజెక్టుల మీద పెడుతున్నాం. మేము ఒట్టిగా 50,000 లక్షల కోట్లు పెట్టి అడ్డగోలు ప్రాజెక్టులు కూలిపోయే ప్రాజెక్టుల మీద చేస్తున్నాం. మా ఇరిగేషన్ ప్రాజెక్టులు అట్లే చేస్తున్నాం. మూసీ ప్రక్షాళన అట్లే చేస్తున్నాం. మూసీ ప్రాజెక్ట్ అంటే లక్షన్నర అనేది సన్నాసులకు అర్థం కాలేదు. ఎందుకు ఆ భాష మాట్లాడుతున్నాం అంటే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. ఇప్పుడు ఎల్ఎన్టీ నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మనము ఎల్ఎన్టీ వాళ్ళకి మెట్రో ఇచ్చినాం. ప్రభుత్వం ఒక్క పైసా పెట్టలే, ఆ రోజు ఒక్క పైసా కూడా పెట్టలే. వీళ్ళు ఒట్టిగానే లక్షన్నర అంటే అవును, ఒక ఆలోచన విధానం నడుస్తుంది. డిపిఆర్ఏ కానీ దాన్ని పట్టుకొని ఈరోజు 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు తింటారు. మీరు తిన్నారు. ఇక్కడ అందరూ మీరు నేర్చిరు బాగా. ఈడ అట్లా కాదు, ఇది ఈడ ప్రజాస్వామ్యం ఉంటుంది, ఓ నాయకత్వం ఉంటుంది. ఈడ క్యాబినెట్లో మాట్లాడతారు, చేస్తారు. మీరు ఆ రోజు కుటుంబం ఒక మామ అల్లుడు కొడుకు కూర్చొని చేసుకుర్రు. ఈడ అది కాదు పరిస్థితి. ఈడ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, పద్ధతి ప్రకారం నడుస్తుంది. హైదరాబాద్కు ఒక గొప్ప విషయం ఏంటంటే హైదరాబాద్కు రింగ్ రోడ్డు తోటి నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రింగ్ రోడ్డు తోటి ఈరోజు హైదరాబాద్కు ఒక మహర్దశ కలిగింది. ఓకే, ఎక్కడ లేని రింగ్ రోడ్ ఈ దేశంలో మనకున్నది. ఈరోజు రింగ్ రోడ్ తోటి ఎంత గొప్పగా మనకు జరిగిందో, ఈరోజు హైదరాబాద్ నడి బొడ్డున కాలుష్యమైన మూసీ నది ప్రవహిస్తుంటే దాన్ని మంచిగా చేసి దాని పంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేసి అటు ఇటు 100 ఫీట్ రోడ్స్ చేసి ఎక్స్ప్రెస్ వేలు చేసి మరి అట్లనే రిక్రియేషన్ సెంటర్స్ కానీ ఏమన్నా ట్రేడ్స్ ఏమంటారు వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాంటివి కానీ అంటే అట్లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడానికి వెసులుబాటు అవుతుంది. ఆ ఆలోచనే చేయకుండా ఒట్టిగానే ఏది చేయనియమంటే ఎట్లయితుంది? సరే, ఆఖరికి మా నల్గొండ రైతులకు సంబంధించి మూసీ డెవలప్మెంట్ ఒకటే కాకుండా గోదావరిలో నీళ్ళు వస్తే మూసీ గుండా ప్రవహిస్తుంటే మా ప్రాంతానికి వస్తుంటే మా రైతుల చిరకాల ఆకాంక్ష నెరవేరుతుంది. కాలుష్యమైన నీళ్లు పోయి మంచినీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి అవి నీళ్ళు రావాలంటే మాకు మూసీ నదిలో ఉన్న
2400 ఇళ్ళు అయితే తీసేయాలి కదా, రివర్ బెడ్లు ఉన్నాయైతే తీసేయాలి కదా. ఇప్పుడు ఒక రింగ్ రోడ్ పోతుంటే, త్రిబుల్ ఆర్ పోతుంటే దానికోసము 100,000 ఎకరాలు తీసుకుంటారు, అక్వైర్ చేస్తున్నారు. అది ఎవరి భూమి? ప్రైవేట్ ల్యాండ్. ఈ మూసీలో ఉన్న భూమి ఎవరిది? ఇది ప్రభుత్వం, ఇది అనాదిగా వస్తున్నటువంటి ప్రకృతి వనరులు. సో ప్రకృతి వనరులను కూడా వాటిని కాజేసి ఆడ ఇళ్ళు కట్టుకుంటాం అంటే పేదోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఇది మన గొప్ప ఆశయాని కోసము 10 మందో 100 మందో 1000 మందో ఇవ్వాల్సిందే. బట్ వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ సెటప్ చేస్తాం. ఆల్టర్నేట్ సెటప్ ఈ ప్రభుత్వం చేస్తుంది. అది సరిపోకపోతే ఇంకా కూడా ఎక్కువ చేస్తాం. ఎందుకంటే హైదరాబాద్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక్క హైదరాబాద్ మూసీ రోడ్, మూసీ బ్యూటిఫికేషన్ కాదు, నల్లగొండ వాడపల్లి వరకు కూడా మొత్తం నల్గొండ జిల్లా అంతా కూడా లక్షలాది ఎకరాలకు మాకు మంచి నీరు కావాలి. మా ప్రాంతానికి సాగునీరు, మంచి శుభ్రమైన నీరు కావాలి, తాగునీరు, శుభ్రమైన నీరు కావాలి. సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి ఎవరు అడ్డం వచ్చినా రైతులు ఊరుకోరు. దిస్ ఇస్ పార్టీలకు అతీతంగా కూడా, ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి ప్రేలాపన చేస్తే మాత్రం ఎవ్వరు కూడా దీన్ని సమర్థించారని కూడా ఈ సందర్భంగా చెప్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.